బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. పరమ దయామయుడైన దైవం నామంతో ప్రారంభిస్తున్నాను. మీతో 2 నిమిషాలు ఖురాన్ సందేశం, ఇస్లాం సందేశం కార్యక్రమానికి అందరికీ కూడా స్వాగతము. ఇస్లాము అంటే శాంతి, సమర్పణ, సృష్టికర్తకు పూర్తిగా లొంగి జీవితం గడిపే ఒక పద్ధతిని, ఒక పనిని ఇస్లాం అంటారు. ఆ పని చేసే వ్యక్తిని ముస్లిం అంటారు. ముస్లిం అంటే తనకు తాను పూర్తిగా సమర్పణ చేసుకున్నటువంటి వ్యక్తి అని చెప్పేసి ఈ ధర్మాన్ని ఇస్లాం అంటారు. కాబట్టి ఇది చేసే పని పేరు సనాతన ధర్మం ఏదైతే ఉందో, వేదకాలం నుండి మనకు ఏ ధర్మం అయితే మరి బోధించడం జరిగిందో, అంటే తన సృష్టికర్తను మాత్రమే ఆరాధించాలి అన్న ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మమే అరబీ భాషలో ఇస్లాంగా ఉంది తప్పించి కొత్త ధర్మం కాదు, కొత్త దైవం కాదు, లేకపోతే కొత్త విధానం ఎంత మాత్రం కూడా కాదు. ఏకేశ్వరోపాసన ఏదైతే ఉందో వేదకాలంలో ఆ ఏకేశ్వరోపాసననే అరబీ భాషలో ఇస్లాంని పిలుస్తారు. దైవం ఇక్కడ ఒక మాట తెలియజేస్తున్నాడు. అదేంటంటే, పరలోకపు పంటను ఎవరైతే కోరుకుంటారో మేము అతనికి ఆ పంటను వృద్ధిపరుస్తాము. ఇహలోక పంటను ఎవరైతే కోరుకుంటారో మేము అతనికి ఇహలోకంలోనిది మాత్రమే ఇస్తాము. అటువంటి వారికి పరలోకంలో ఏ మాత్రం వాటా ఉండదు. మహాశిలరా, అతి ముఖ్యమైనటువంటి విషయం, మనం ఇహాన్ని పరాన్ని రెండింటిని కూడా కోరాలి. ఏమండి, అందుకని దైవం ఒక చక్కటి ప్రార్థన నేర్పుతాడు. రబ్బన ఆతిన ఫిద్దున్య హసనతన్ వఫిల్ ఆఖరతి హసనతన్ వకిన అజబ్ అన్నారు. దైవమ మాకు ఇహలోకంలో కూడా మంచిని, పరలోకంలో కూడా మంచిని ప్రసాదించు, నరకాగ్ని నుండి మమ్మల్ని రక్షించు అని ఒక ప్రార్థన ఉంటుంది. కాబట్టి ప్రపంచాన్ని కోరుకోవాలి. ప్రపంచం ఎందుకంటే మన కోసమే ఉంది కాబట్టి ప్రపంచం అనేది మనకు పెట్టుబడి లాంటిది కాబట్టి పరలోకాన్ని సాధించడం కోసం. దీన్ని విడిచిపెట్టి మనం ఏమి కూడా చేయలేము. దీన్ని మనం సద్వినియోగపరచుకోవాలి, ప్రపంచాన్ని కోరాలి. అయితే ప్రపంచంలో మంచిని మనం కోరుకోవాలి, అదేవిధంగా పరలోకంలో కూడా మనం కోరుకోవాలి. మహాశిల, ప్రపంచం మాత్రమే కోరుకున్నాం అనుకోండి, ప్రపంచమే దక్కుతుంది, పరలోకంలో వాటా ఉండదు. అదే పరలోకం మనం కోరుకున్నాం అనుకోండి, ప్రపంచము దక్కుతుంది, పరలోకం కూడా దక్కుతుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మౌలానా మౌదూదీ రహమతుల్లా అలేవారు, ఆయన ఒక తత్వవేత్త. ఆయన ఒక ఉదాహరణ చెప్తారు. పైన ఆకాశంలో ఒక పక్షి వెళ్తుంటుంది, కింద దాని నీడ వెళ్తూ ఉంటుంది. మనము నీడను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే నీడ దొరకదు, పక్షి కూడా దొరకదు. ప్రపంచం కూడా అంతదే. ప్రపంచాన్ని పట్టుకోవాలనుకుంటే ప్రపంచము దక్కదు, పరలోకం కూడా దక్కదు. అదే ఆ పక్షిని పట్టుకున్నామంటే పక్షితో పాటు నీడ కూడా దొరుకుతుంది. కాబట్టి పరలోకాన్ని మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే ప్రపంచం దైవం ఇచ్చేస్తాడు. కాబట్టి పరలోకాన్ని దృష్టిలో పెట్టుకుని మనము ఏదైనా పని చేయాలి. ఆ విధంగా చేసినప్పుడు ప్రపంచం దాని అంతటా అదే పాదాక్రాంతం అవుతుంది. అలా కాకుండా ప్రపంచం కోసం మాత్రం జీవిస్తే మాత్రం పరలోకాన్ని మనం కోల్పోవాల్సి ఉంటుంది. సర్వే జన సుఖనోభవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.